ఆత్మబంధు నమో నమ. నూతన పరాభవ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు అందరికీ. జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. యుగ ఆది, యుగమునకు నాంది ఆ పరమాత్మే. మనము జీవన బాగుండాలంటే 3 పువ్వులు 6 కాయలుగా వికసించాలంటే కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే దాంపత్య జీవితం బాగుండాలి. దాంపత్య జీవితం ఎట్లాది, భార్యాభర్తలు పాలు నీళ్ళ కలిసి ఉండాలి. కాబట్టి ఇంటందరూ బాగుంటారు. అలా ఉంటే పరిసరాలు, సమాజము అంతా బాగుంటుంది అన్నమాట. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి పరాభవం అంటే ఇంకేదో అనుకుంటారు. మామూలుగా బాహ్యంగా ఏదన్నా అర్థం ఉండొచ్చు. పరా అంటే పరాశక్తి, భవాడు అంటే ఈశ్వరుడు. ఆదిశక్తి, ఈశ్వరుడు ఇద్దరు తల్లిదండ్రుల్లాగా ఈ జీవుల్ని సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి మనము ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. ప్రపంచంలో అన్నిటికన్నా ఉండేవి 2 ప్రేమ, సేవ. ఆ రెండుకి మించిండేది ఏంటి? అదే ఈ జ్ఞానము. ఈ జ్ఞానం ప్రవాహంలాగా అన్ని పుస్తకాల్లో ఉంది, వేదాల్లో ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది, అన్నీ ఉంది. దాన్ని అక్కలింపు చేసుకొని నీకి వంట పట్టించుకొని నువ్వు ఎంత ఇచ్చేస్తావో అంత మాత్రమే ఉంటుంది. చిన్న లోట ఎత్తుకుపోయి చెంబుడు ఎత్తుకొని పోయి దీనిలో రాలేదు నాకు అంటే వస్తుందా? పెద్ద జోడ. ఎక్కడ నువ్వు పార్టిసిపేట్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి నువ్వు ఎంతైతే నువ్వు ఉండే వరకు ప్రేమ ఉంటుంది, సేవ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయిన ఇంకేది ఉంటుంది? కాబట్టి నువ్వు చెప్పినా, నువ్వు ఆచరించిన ఒక్క జవాబుదారీ అనేది, బాధ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ నమ్మించి బాధ్యత ఎవరైతే వహిస్తారో వారు చాలా చక్కగా జీవిస్తారు. జై గురుదేవ్. శుభం భూయాత్. ఉగాది శుభాకాంక్షలు.